వచ్చిందా బ్రో బాబు బండి ఆపేసినా దీనికి ఫింగర్ ప్రింట్స్ వేసినా మెల్ల వాట్ ఇస్ ద ఛానల్ బ్రో అరే అదే కొట్టరా ఫోన్ కొట్టరా years before one video I uploaded, after that recently. ఇంగ్లాండ్ పోయారా బైక్ మీద పోయారా ఇంగ్లాండ్ అవన్నీ తిరిగి వచ్చాను మీరు ఇక్కడ ఉన్నాయండి చిన్న టీ బ్రేక్ గైస్ ఇప్పుడు టీ తాగడానికి అయినా ఇక లొకేషన్ వచ్చేసి ఇట్లా ఉంది కానీ ఇక్కడ టీ అంటే ఇట్లా డిసెంట్ ప్లేస్లో తాగుతారు అసలు రికార్డింగ్ వద్దినా ఇప్పుడు అన్ని వేసిన తర్వాత మనం లాగ్ తీయాలంటే ఏడా అయ్యే బ్రా ఎప్పుడు చలక్ బ్రో ఎప్పుడు పెట్టు వెళ్ళకుండా చిన్న ప్లాస్టర్ ఏం లేదు బ్లాక్ సైడ్ ఇదేనికి తోక కెమెరా కట్ వస్తుంది ఏంది అది ఎందుకంటే వస్తుందిరా చాలా వేసాలి ఇందు లోపల లడ్డాడు అరే లడ్డా ఏంది అదంతా వీడియో సెట్టింగ్ చేపిస్తున్నా దానికి కంటెంట్ నువ్వు సీరియస్ గా ఉన్నావు ఎందుకు నవ్వుతున్నావు అందరూ సీరియస్ గా కాబట్టి జోక్ అయింది అది గుట్టలు పెట్టాలన్నారు అన్ని వీకినాయి ఇప్పుడు ఇక్కడ పెడదామన్నా ఏం లేదు అది తీసుకున్నందుకు బెటర్ అవి అన్లు ఇంక్లూడ్ చేయడానికి ఏం లేదు అంటే ఉంటది అని ఎక్స్పెక్ట్ చేయలేము ఎట్లా వేడవరు నువ్వు ప్లేన్ లో చెప్పరా తక్కువ పెట్టాలా కొంచెం కూలింగ్ మన విష్ణుని ఫోన్ ఛార్జింగ్ ఎక్కిందా మధ్యాహ్నం డిస్కషన్ పాపం వాడికి వర్షం వస్తుంది గాయస్ డయాగ్నోస్టిక్ పాపం పర్లేదు అప్పుడప్పుడు వీడు వాని గురించి చెప్తున్నా వీడు ఒక్క రోజు ఐసాల తోటికాడు లైక్ తోటి కంటే వాష్రూమ్ ఇంగ్లీష్ ఇక్కడ 5 సార్లు పెట్రోల్ అంటాడు పెట్రోల్ పంప్ ఏడాడంట పెట్రోల్ పంప్ 6 సార్లు టిఫిన్ చేసిన అన్న లెక్క పొద్దున చెప్పింది తప్పు గాయస్ 7 సార్లు తిన్నాడు టిఫిన్ ఒకటే కాలుతుంది గాయస్ ఇక్కడ సరే నీకు కావాల్సింది కాదు ఇప్పుడు నేను 5 సార్ల తోటికి 6 సార్ల తోటికి పోయిండా ఇక మొదలు పెట్టిండు డ్రైవింగ్ బంద్ చేసిండు ఇక డ్రైవింగ్ ఆయనకి ఇచ్చిండా వీడెన్గా వచ్చిండు ఆ రోజు 5 సార్లు 6 సార్లు వేయండు అయినా పెద్ద ఫిట్టర్ అయినట్టు అసలైన క్యాండిడేట్ ఆయన పేరు రాజు దుర్గపాటి రాజు వచ్చిండు వెనక సీట్లో ఒకనే బాంబులు వేస్తుండు డబల్ చూడు డేంజర్ జరిగింది వెనక గర్ల్స్ ఉన్నారు చూసరికి మరి అలా గర్ల్స్ వినవడలేదో కానీ మామూలు సౌండ్ రాలే వీడు అసలు చాలా కదిరిలో ఉన్నావు బిడ్డ అంత అయిపోయిన తర్వాత రికార్డింగ్ కానీ ఉండదు అది ఓకే గాయ్స్ ఇక మనం పొద్దున టిఫిన్ చేసినాం మధ్యాహ్నం లంచ్ స్కిప్ చేసి అంటే స్కిప్ అంటే మేము ఏడు ఆగలేదు మొత్తం చెంగలేదు ఇది వస్తుంది మనం చూసి లంచ్ టైంలో టిఫిన్ చేసినాం టైమింగ్ ప్రకారం చూసుకుంటే లంచ్ టైంలోనే టిఫిన్ చేసినాం మేము పొద్దున మంచిగా ఉన్నాం గాయ్స్ ఎందుకంటే చలి బాగా మంచిగా ఉంది లేసుడు 7 అట్లా అయింది రెడీ అయ్యేసరికి వాడు అక్కడ మాకు ఆ టెంట్ లో దుబాయ్ పొంతలు ఇచ్చిండు కప్పుకొని అంటే సూపర్ అసలు 9:30కి అట్లా 9:30కి స్టార్ట్ అయింది 9:23కి ఏమో స్టార్ట్ అయినాం శివరాత్రికి ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం టెంపుల్ కాదు మిడవా అని కానీ ఆ మురుగులతో దానం చేసేసరికి ఉన్నాం ముచ్చంత వీక్ గంగా పానీయం అనుకుని అనుకున్నాం ఇలా అయితే కూడా మనసు రాలేదు బయట వస్తున్నాయి అన్న వాడికి అయినాక బెల్లం కలిపిన వాటర్ అంటే ఇప్పుడు ముచ్చట ఏంటంటే నేను ఫ్రెష్ అప్ కావడానికి చేసేసిన తర్వాత నేను ఒక్కరే పలు కావాలా అందరు కావాలి నాతో వచ్చిన కూడా ఉన్నారుగా ఉన్నారు వచ్చిన వాళ్ళు అందరు ఉన్నారు తీసుకుపోయినా
అమ్మ సూపర్ వస్తూనే వాటర్ లడ్డు కూడా లడ్డు అసలు లడ్డు ఏడున్నాడు మా దగ్గరికి వచ్చిండు అంతా తెల్లగా నేను కూడా చేస్తాను మళ్ళీ వచ్చినవాడు అదే కదా అందరం స్నానం చేసేదాకా లాస్ట్ లడ్డు లాస్ట్ పెట్టాడే నోట్లో తీయమనండి వేరే కామెంట్ కింద నోట్లో పెట్టుకున్నవరా తీరా ఏంది మేక కొట్టకాలగా పంచేది ఇద్దరు అన్నయ్యో నా ఎన్నుకున్నాడు అన్న కెమెరా దగ్గర రమ్మంటే రాడు కానీ కంటెంట్ మాత్రం బాగా ఇస్తాడు పెద్ద పులే మీరు చూస్తున్నట్టయితే అసలు 10,000 పట్టించుకోం కాసి వాళ్ళ ఊరికి వెళ్దాం ఒకసారి మెన్షన్ కూడా చేస్తా అగ్గిమాల ఒకసారి ఒక్క పీతి అనకపోతే అగ్గిమాలకు సిటీ అని మార్చే బాధ్యత రాదు ఇబ్బందులు కొట్లాడతా ఒక్క పీతి కనబడితే కనబడకపోతే సిటీ చేస్తా దాన్ని సిటీ చేస్తా అనుకో కేక్ కావాలంటే 1/2 కిలోమీటర్ రావాలి వాడు నడుచుకుంటా వాడు మాట్లాడుతుండు బయట దొడ్డిపోతేనే గవర్నమెంట్ అనేది ఊహించి ఆ ఊరిని ఎట్లా డెవలప్ చేయాలనేది ఆలోచిస్తుంది అట్లా అంటే ఆ ఊరు ఎప్పుడో డెవలప్ కావాలి అరే వాళ్ళ అప్ప అట్లా అంటే వాళ్ళు ఎప్పుడో సిటీ కావాలి ఆగలేవు ఇప్పుడు నువ్వు కూడా తీసుకుంటావు కాదు సో గైస్ ముచ్చడం అంటే ఫ్రెండ్ గేమ్ నేను పెట్టలేదు కానీ ఒక అమ్మాయి ఇది నడుము అనిపిస్తుంది అని చెప్తుంది గైస్ ఏమనాలి ఇప్పుడు అమ్మాయిని అంత వల్గర్ తప్పరా అని చెప్పినా పెద్ద రాజు నడుము కూడా మా చెరువు గట్ట పోసినట్టే ఉంటది సన్నగా తొల్లుకుంటా పోయి అంత కర్రేగా అట్లా బొడ్డులా స్నానం చేయడు మనీ చేయడు 3 రోజులకి అలా చేసిండు అరే అది బ్రాండ్ ఎల్లో కలర్ మెరుస్తుంది ముత్యం రోడ్డు పక్కకి పాంగా వచ్చింది చూడాలి ఇక్కడ చుట్టుకొని ఉంటుంది నువ్వు స్టఫ్ నువ్వేం పెట్టినవురా పల్లెలు కూడా మమ్మల్ని ఇటు వాడు తెంగిండు రోడ్డు మీద ఎవరు అన్నాడు అటు తెంగేసిండు మంచిగా అటు స్పెట్స్ అయితే మంచిగా రోడ్డు కాదు నాకు మంచిగా లెక్క అడుగుతుంది అట్లా కొన్ని ఉంటాయి హలో మీ సైడ్కి ఫోన్ ఇయ్యు బాబు ఎక్కడున్నాడో చెప్పను మీ సైడ్కి పోయా మీ సైడ్ పిల్లలకి 9 అవుతుంది ఇంకా రావట్లేదు 12 అవుతుందా ఇప్పుడు హైదరాబాద్ వస్తావా పికప్ చేసుకుంటా అరే కాల్ చేస్తా గుండు కట్టుకట్టుకు వచ్చినా కాల్ చేస్తా పికప్ చేసుకుంటా అరే కాల్ చేస్తారా నేను జయించాలి వస్తా అంతే ఇంకోటి మనం ఇప్పుడు 200 ఉన్న వాళ్ళమే గింత లాంగ్ వచ్చి సో గాయస్ అనుడు వాళ్ళకి జ్ఞాన డిస్కషన్లు ఎప్పుడు సో ప్రతి ఒక్క దాంట్లో ఒకటి మెయిన్ ఒకటి ఎప్పుడు మీరేమన్నా వేయుర్రి మీరు ఇంకేం కావాలనుకుంటారు మనమే గింత వేస్తున్నాం మనకి అంతరా వాడు జస్ట్ NS200 మాడిఫై చేయించుకొని డ్రోన్ ల్యాప్టాప్ ఉన్నాయి లేనిపోయిన ఎక్విప్మెంట్స్ అన్ని పట్టుకొచ్చుకున్నాడు వాడికి ఇంత వేయాలి సో గాయస్ ఇప్పుడు మనం ఈ ట్రిప్కి 4 రోజులు వచ్చినాం 4 రోజులలో 2 వీడియోలు తీసినాం నీట్గా ఈ 2 వీడియోలలో మనం అంతా క్లియర్గా చూస్తే అబ్జర్వ్ చేస్తే అందరం కలిసి ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేసినాం కానీ ఈ 4 రోజుల కోసం అని చెప్పేసి వీడు స్కూల్ ఎగ్గొట్టిండు వాడు కులఫరం ఎగ్గొట్టిండు వాడు షూటింగ్ ఎగ్గొట్టిండు జీవనాడు షాపు వాడు ఆఫీసు నేను 4 రోజులు లీవ్ పెట్టినా అర్థమైతుంది పిల్లగాడు బాగా బిజీ లచ్చలు ఫ్రెండ్స్ విత్ వేయండు వాళ్ళందరూ డెకోటగాళ్ళు 20,000 15,000 18,000 పని చేస్తుండ్రు ఏ పిల్లగాడు మంచోడు కావచ్చు నేను అనుకున్నది 5 పిచ్చకుంటుండు చెప్తుండు వాడి అరే అట్లా కాదు రా ఉన్నా చెప్పినా 4 రోజులు కాలేజ్ చెప్పినావు అనుకుంటాడు ఫేమస్ వరకు ఫేమస్ పర్సన్ పెద్ద మనిషి క్రియేట్ చేస్తాడు రోడ్ల పూట అస్తా నైట్ అసలు ముందు పట్టుకొని ముంగట కనుక్కుంటాడు ఫస్ట్ టైం నడుపుకుంటే అయితే వచ్చిన నాకు గొల్లపల్లి వచ్చిన రూట్ అవసరం లేదు నాకు గొల్లపల్లి వచ్చిన ఎక్కువ ముత్తి లేడు కనబడితే అడిగినా అది ఏ ఊరని చూసిన బోర్డు రాజుగారు లేకుంటే మేము లేవు ఎందుకంటే రాజుగాడు ప్లాన్ చేసినప్పుడు అంత ఆఫ్ ఉంది నాకు అంత 50-50 అటు ఇటు సగం ఉంది ఏదో పెంట అవుతుంది అంత సర్వనాశనం గంగారపణ అనుకున్నా ఓకేలే మీరు చూసిన వరకు మీరు హ్యాపీయే కదా
మీరు హ్యాపీ అయితే మేము వాడు కంటెంట్ పట్టించుకోడు, వాడు ఏం నడుస్తున్న డిస్కషన్ కూడా పట్టించుకోడు. వాడు ఫ్లో వాడు చెప్పాలి, చెప్పేస్తాడు. ఎగ్జామ్ ఏం చదివినావు అదే నేను రాయాలి. ఆ సబ్జెక్ట్ అవసరం లేదు, నేను చదివితే రాస్తా. ముగ్గటాడు పేపర్ ఇచ్చారు నాకు ఏమైనా నువ్వు అలా 90% చెప్తే అలా 79% అయినా కానీ అడుగుతున్నా. అందులో గంట తీసింది నేనే, ఎంట్రీ ఈ ఎంట్రీలో నేనే, రాంగ పోంగ ఎంట్రీలో నేనే, ఇన్పుట్ నేనే ఇచ్చి అవుట్పుట్ కూడా నా దగ్గర నువ్వే కావాలంటే నేను ఎట్లా రా. సో గైస్ ఇప్పుడు ఎట్లా అంటే పరువు తీసుకోవడానికి ఒక కష్టాన్ని పెట్టుకొని పనాడ పైసలు ఇచ్చి మరి పెట్టుకున్నట్టుంది కదా. పనాడ సార్లు ఇస్తాడు, బరాబర్ ఇస్తాడు సార్లు. పనాడ ఇచ్చి మరి పెట్టుకున్నాడు. పనాడ వాడు పరువు తీయడానికి నన్ను పెట్టుకున్నట్టు అట్లా వాడు ఏం చేస్తే మనం పరువు పోతుందని చెప్పేసి వాడే చెప్పుకొని అని వాడే తీపించుకొని వాడే చేపించి వాడే యూట్యూబ్ లో పెట్టి వాడే షేర్ చేసుకుంటాడు. అది స్టేటస్ పెడతాడు, మళ్ళీ లింక్ మళ్ళా వీడియో పెట్టిన సెకండ్స్ గా పెడతాడు. అతను చాలా నేను మాట్లాడతాను కానీ సైడ్ బటన్ నొక్కుతారా ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడతా కానీ మాట్లాడు అయిపోయి మాట్లాడు. నా దగ్గర ఫోన్ మాట్లాడతావు. హలో నేను ఇట్లా మాట్లాడుతున్నావు. చెప్పండి, చెప్పమ్మా. ఇగో నాదొకటి మన కెమెరా ఒకటి బాక్సింగ్ అనేది పార్సల్ వస్తా అన్నది ఒక కొరియర్. ఆ కొరియర్ అచ్చుడు తోటే డైరెక్ట్ తీసుకొని ఇక్కడ స్టార్ట్ అయిపోతాను. అది బెంబర్లోకి వచ్చిండ్రా నైట్ అంతా జాగ్రత్తమేనాడా? సరే సరే, నేను సాయంత్రం వరకు బస్ ఎక్కుతాం. మేము బస్సులో జాగారం చేసేస్తాం, మీరు అక్కడ జాగారం చేసేయండి. అట్లా చేసేస్తాం. ఆ రాజ్ కుమార్ గారు చిన్న పని బయట ఉన్నాడు, నేను నా ఆఫీస్లో వచ్చిన మీటింగ్లో ఉన్నాను. నేను ఆఫీస్లో ఉన్నాను, ఆఫీస్ దగ్గర వచ్చినాం కదా. ఇవాళ నైట్ వరకు ఇడిచిపెడతాను నేను. ఆహా అట్లనా? ఏం కాకుండా తీసుకొచ్చే బాధ్యత నాది. సరేనా? బాబాయ్ కూడా చెప్పేసాను మరి. బాబాయ్ కూడా అది ఏమాట చెప్పు, ఇట్లా తీసుకొస్తా అన్నాడు, అది పార్సల్ రావాలి, అది వచ్చినాక తీసుకొస్తారన్నా నేను చెప్పు. లేకుంటే దగ్గర ఉంటే నేనే చెప్తా. ఇంకా ఇక్కడే ఉన్నాం బాబాయ్. ఇంకా హైదరాబాద్లో ఉన్నామే. నాది ఒక చిన్న కెమెరా పార్సల్ ఒకటి ఉంది, అది అచ్చుడితోటే డైరెక్ట్ ఇక మేము స్టార్ట్ అయిపోతాం బస్లో. అర్థం కాలేదే? గుడి కంటే రేపు పొద్దున లైక్ నైట్ వరకు వచ్చేస్తాం. నైట్ లైక్ ఒక 12-1 అవుతుంది. ఇవాళ నైట్, రేపు నైట్ దాకా ఎందుకులే మనకి. ఇవాళ నైట్ వరకు వచ్చేస్తాం. జాగారం మీరు అక్కడే చేస్తాం, మీరు గుళ్ళు చేస్తారు, మేము బస్సులో చేస్తాం అంతే. ఆడ సరే మరి, నువ్వు ఇంతకన్నా గొప్ప మాట కావాలా మరి? అక్కడికి డైరెక్ట్ అక్కడికి వచ్చేస్తాం. మరి అర్థం కాలేదే? సరేనే, డైరెక్ట్ అక్కడికే వచ్చేస్తాం. డైరెక్ట్ దుబారా అక్కడికే వచ్చేస్తాం. దాని సరేనా? ఏం కంగారు పడకు, మనం మంచిగా తీసుకొస్తాను. సరేనా? జాగ్రత్త. హైవే మీకు పోనీ కొట్టు, వైజాగ్ వచ్చినాం. కొట్టు అందరు ఎల్లో చూడిదారు వైట్ చున్నీతో దోచినాయనా, ఓయ్ ఓయ్ అంటూ క్యాజువల్ గా పిలిచారు, ఓయ్ ఓయ్ 20 సార్లు కల్లో కలిసారు, ఓయ్ ఓయ్ గుండె నిండా నిలిచారు, ఓయ్ ఓయ్ love at first sight, love at first sight, nano dorige, love at first sight, nano korite. 176
హౌస్లో ప్రేమ దేవత సినిమాల మెరసన నువ్వే కాదు మన బాట నిజంగానే తగిన తారా వైజాగ్ నగరము చల్ 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 రే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చల్ చల్ రే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చల్ రే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చల్ రే హే 176 విరహజోలే సెకలురే పినది మంచు కురిసింది చిలిపిని ఊహలవో కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చిలిమి కాదు కని చలియా 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 So guys, first time Vizag with my gang. నువ్వు డ్రైవింగ్ చేయాలి, నువ్వు డ్రైవర్ నువ్వు వైబ్లాక్ రాగు దేవర పడవలు అక్కడనే ఉన్నాయి కొట్టుకొస్తున్నాయి ఒకటికి పెట్టు మరి పెట్టు పెట్టు కొట్టు కొట్టుకు ఫైన్ అని అంత మంచిగా రాసింది మరి కార్ పార్కింగ్ ఇదే పెట్టు బైక్ నో పార్కింగ్ చూడు కాడు ముంగడికి చూడు పోనీ కట్టదు పోనీ రివర్స్ కడి 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 ఫాస్ట్గా అని మళ్ళీ కుదరకు ఫస్ట్ రివర్స్ పోనీరా కొంచెం ముందర కట్టుకోని ఇప్పుడు ఆగు 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 ఫస్ట్ కరీ అరే ఆపరా బడా ఒకసారి అడుగుని గబూలా కోని అడుగుని కొంచెం అటు దిక్కు కడి ఘటా గిట అటు సైడ్ అటు దిక్కు కడి అటు ఇంకా కడి మెల్లగా రివర్స్ అయ్యి ఇప్పుడు తిప్పు ఇంకా తిప్పు మొత్తం కడి ఇంకా తిప్పురా మొత్తం తిప్పు ఇక్కడ ఇటుకడి రివర్స్ కడి తీసుకొస్తారు అవసరం అయితే ఒకసారి అందరు దిగుతారు ఇంకా ఇంకా కడి ఇంకా ఇంకా పోనీ ఈ డాకమట్ట స్పెషల్ బస్ 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 ముందర పెట్టి ముందరికి ఏమన్నా ఒక్కనే అనుకున్నా బస్ అదే అందుకే అప్పుడు అలర్ట్ ఉండాలి మీరు కూడా నౌకర్ మీద ఉంచితే నడదు అది అందరు అలర్ట్ ఉంటే నడితే కానీ నా ఫోన్ చేయగలనా ఉంది గిది నీ ఫోన్ ఏమో సో గాయ్స్ ఇప్పుడే వైజాగ్ వచ్చినాం మనల్ని పిచ్చుకోగలక బయట కురికినారు మేము నలుగురం ఇక్కడ ఉన్నాం బీచ్ చూసిన తర్వాత మనం బీచ్ తర్వాత మన ఎక్స్పీరియన్స్ అంతా మాట్లాడుకుందాం గాయ్స్ ఓకే బాయ్ దుర్గా